సార్ మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? దేవరాజు 20 ఇయర్స్ నుంచి వాడిని కాపాడుకుంటూ వచ్చావు. బట్ ఇప్పుడు వాడి గతం గుర్తొచ్చేసింది. ఇంకా వాడి మీద నువ్వు అటాచ్మెంట్ పెంచుకోకపోవడమే బెటర్ దేవరాజు. ఏం కాదులే దేవరాజు, బాధపడద్దు. మంచి జరగాలని రాసిపెట్టింటే దాన్ని ఎవరు ఆపలేరు. నీకంటూ ఒక లక్ష్యం ఉంది. నీ గమ్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే నీ లక్ష్యమే ఒక ఆయుధం అవుతుంది. తరుణ్, బాబు జాగ్రత్త. అంకుల్, ఇన్ని రోజులు మీరు బాగా చూసుకున్నారు, కానీ ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటా. వీడికి ఎలాంటి కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటా.